బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి ఎవరై అంటే రాజులైన యాజక సమూహం. వాక్యం వింటున్న బిడ్డలారా, రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన ఒక క్రైస్తవుడు తన బ్రతుకులో తన శరీరమందు ఏ పాపాన్ని ఏలుబడి చేయనిచ్చేవాడిగా ఉండకూడదు. ఆ పాపం అసూయ అయి ఉండొచ్చు, ఆ పాపం వారవలేని తనమై ఉండొచ్చు, ఆ పాపం నీలో ఉన్న వ్యభిచారపు ఆత్మ అయి ఉండొచ్చు, ఆ పాపం నీలో ఉన్న తప్పుడు ఆలోచనలు అయి ఉండొచ్చు, ఆ పాపం నీలో ఉన్న త్రాగుడు వ్యసనమై ఉండొచ్చు. ఈ లైవ్ లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఏ పాపము నీ శరీరాన్ని ఏలుబడి చేస్తా ఉందో ఒక్కసారి ఆలోచించు. ఏ పాపము నీ ఏలుబడి చేసిన, సౌలును ఏలుబడి చేసిన పాపం లేఖనాల్లో చూస్తాం కదా, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది లేఖనాల్లో రాయబడి ఉంది కదా. పాపం ఏ రూపంలో ఉన్నా ఆ పాపం యొక్క ముగింపు మరణం, ఆ పాపం యొక్క ముగింపు ఘోరం, ఆ పాపం యొక్క ముగింపు దారుణాతి దారుణమైన సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి అన్న సంగతి గ్రహించు. ఓ మనుషుడా, నువ్వు అనుకుంటున్నావేమో నేను తాగుతూ ఉన్నా నా కుటుంబం బాగానే ఉందిగా, నేను పరస్త్రీతో సాంగత్యం చేస్తా ఉన్నా నా ఉద్యోగం బాగానే ఉందిగా, ఈరోజు నా ఆరోగ్యం బాగానే ఉంది కదా, ఈరోజు నువ్వు బాగానే ఉంటావు. రేపు నీ స్థితి, నీ దుస్థితి, నీ కలగబోయే పరిస్థితులు ఎంత దారుణంగా ఉండబోతున్నాయో గ్రహించి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, నీ శరీరమందు ఏ పాపము ఏలుబడి చేయనీయకుండా శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుందువుగాక. బిడ్లరా, ఇక్కడ ఒక లోతైన విషయం చెప్తాను. మరణమునకు లోనగు మీ శరీరమందు ఏ పాపమును ఏలనీయకుడి. వింటున్నారా? ఈ శరీరం ముందు చూసారా, ఈ శరీరంతో బ్రతికున్నంత కాలం శరీరమేమో శరీరపు దురాశలు నెరవేర్చుకోవాలనుకుంటుంది. ఆత్మ ఏం చేస్తుందంటే వద్దొద్దు, అలా నువ్వు వెళ్తే దేవుని కోపానికి గురవుతావు, ఆ బూతు బొమ్మలు చూస్తే దేవుని శిక్షకు నువ్వు గురవుతావు, ఆ సిగరెట్ను ముట్టుకుంటే దేవుని యొక్క శాపం నీ మీదకు వస్తుంది, ఆ మందు బాటిల్ ముట్టుకుంటే దేవుని ఉగ్రత నీ కుటుంబం మీదకి దిగొస్తుంది. చూడకూడనివి నువ్వు చూస్తే, మాట్లాడకూడనివి మాట్లాడితే, వినకూడనివి వింటే దేవుని ఉగ్రత నీ మీదకి దిగొస్తుందని వాక్యం కాదండి, నీ లోపల దేవుడిచ్చిన ఆ మనస్సాక్షి, నీ ఆత్మే నీతో మాట్లాడుతూ ప్రారంభిస్తుంది. ఆత్మ నీతో మాట్లాడుతూ ఉండగా, మనస్సాక్షి నీతో ముచ్చటిస్తూ ఉండగా, మనస్సాక్షి గద్దింపును లెక్క చేయకుండా శరీరపు దురాశను నెరవేర్చుకుంటే జరిగేది ఏంటో తెలుసా? ఈ శరీరం ఆశలన్నీ తీర్చుకుంటుంది, చనిపోతాం. చనిపోయిన తర్వాత మనతో పాటు మన శరీరం రాదు. ప్రభు దగ్గరికి వెళ్ళేది ఏదో తెలుసా? ఆత్మే. దురాశలు నెరవేర్చుకున్న శరీరం రాదు. ఎందుకు? ప్రసంగిలో రాసి ఉంటుంది కదా, మన్నైనది మునుపటి వలె, చెప్పండి, మన్నైనది మునుపటి వలె మన్నైపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది అని రాసింది. బిడ్లారా, ఈ శరీరం నెరవేర్చుకోవలసిన ఆశలన్నీ నెరవేర్చుకొని నీ ఆత్మను ఒంటరి చేసి ఈ శరీరం మట్టికి మట్టి అయిపోతుంది. దురాశలు నెరవేర్చుకున్న శరీరమేమో మట్టికి మట్టి అయిపోతుంది. ఈ శరీరం నెరవేర్చుకున్న దురాశలకు ఉత్తరవాదిగా నీ ఆత్మ దేవుని ఎదుట నిలవబడుతుంది అన్న అర్థమవుతుందా? నీ ఆత్మ దేవుని ఎదుట నిలవబడినప్పుడు నీ ఆత్మ, అయ్యా నా శరీరమందు ఏ పాపాన్ని ఏలనివ్వలేదు, నీతిగా బ్రతికాను, యథార్థంగా బ్రతికాను, పవిత్రంగా బ్రతకటానికి నా శరీరాన్ని నలగొట్టుకున్నాను అని దేవుని ఎదుట నువ్వు సాక్ష్యం చెప్తే దేవుడు ఏమంటాడో తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, శరీరపు కోరికలను జయించి పాపమును ఏలనివ్వకుండా పవిత్రంగా నువ్వు బ్రతికావు గనుక పరలోక స్వాస్థ్యంలో యుగాయుగాలు నువ్వు బ్రతుకుతావు. పరలోక స్వాస్థ్యాన్ని ఇస్తాడు. తమ్ముడా విను, కోరుకునేది అపవిత్రత, కోరుకునేది నీ శరీరం. శరీరాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావు. శరీరం తాత్కాలికమైనది. ఈ గుడారము శిథిలమైపోతుంది, శరీరం అనే గుడారం శిథిలమైపోతుంది, కానీ ఆత్మ అనే గుడారం శిథిలము కాదు. దేవుడు ఎలా యుగాయుగాలు బ్రతుకుతాడో నీ ఆత్మ కూడా యుగాయుగాలు బ్రతుకుతుంది.
దేవునికి మరణం లేదు, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మకు మరణం లేదు. అందుకనే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనం ఒక మాట అంటాం, ఏడుస్తాం. చూడండి, శవం అట్లా ఎదురుంటే చనిపోయాడు అంటాం. ఏమంటామండి? చెప్పాలి. ఏమండి, అంతకు మునుపున్న శరీరం ఇక్కడ ఉందా లేదా? అంతకు మునుపున్న తల, కాళ్ళు, చేతులు ఉన్నాయా లేవా? అంతకు మునుపున్నాయి అన్నీ అక్కడున్నా, అయ్యా నువ్వు పోయావా అంటాం. మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఇప్పుడు లేడండి, పోయారండి. శరీరం అక్కడే ఉంది. అంటే బిడ్డలారా, ఒక వ్యక్తి శరీరం కాదు, ఆత్మ. నేను అంటున్నావే, అది శరీరం కాదు, ఆత్మ. బిడ్డలారా, నీకు తెలుసా, ఈ ఆత్మీయ జీవితంలో నీ సొంత శరీరమే నీకు శత్రువై పరలోక రాజ్యం చేరుకోకుండా, నీ అంతము ఘనంగా ముగించకుండా శరీరపు దురాశలకు లోనయ్యేటట్లుగా తాగో, సినిమాకి వెళ్ళో, వ్యభిచరించో, ఇష్టానుసారంగా జీవించని నీ సొంత శరీరమే లోకం వైపు నిన్ను లాగివేస్తూ ఉంటే, ఒకవేళ జయించలేక శరీరపు దురాశలకు లోనైతే, బిడ్లరా, ఏలవలసిన రాజు ఏలకుండా తన బ్రతుకును కొనసాగించడాన్ని బట్టి సంపన్న స్థితిలో ప్రారంభమైన ఆయన బ్రతుకు సమాధి కూడా నోచుకోలేదు. అనాథ శవంగా 3 రోజులు తలలేని మొండెంగా గిల్బోవ పర్వతం మీద అనాథ శవంలాగా వేలాడాడు. ఇంత దుస్థితి కారణం ఏంటో తెలుసా? తన శరీరమందు అసూయను, పాపాన్ని, అపవిత్రతను జయించలేకపోయాడు. మనుషుడా, ఈరోజు ఏ పాపం నీ నేలుబడి చేస్తుందో ఆలోచించు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఉన్నపాటునే, దేవా, నా శరీరం మందు ఏ పాపం నన్ను నేలుబడి చేయకూడదు. ఈ భూమి మీద బ్రతికిన కొద్ది రోజులు నీ సాక్షిగా బ్రతుకుతాను. ఎంతకాలం బ్రతుకుతానో, ఏ రోజు నేను చనిపోతానో, నా మరణ దినం ఏ రోజు ఉందో నాకు తెలియదు. వద్దయ్యా, ఈ లోకాన్ని అనుభవించాలనే ఆశ నాకు లేదు. బ్రతికిన కొద్ది దినాలు నీతిగా నీ కోసం బ్రతుకుతానయ్యా అని ఈరోజు తమ్ముడా, ఎందుకు నువ్వు తీర్మానం చేసుకోకూడదు? ఆ నిర్ణయంతో ఈరోజు దేవుని వైపు ఎందుకు నువ్వు తిరగకూడదు? గతించిన కాలం చాలు, తాగిన కాలం చాలు, తిరిగిన కాలం చాలు, వ్యభిచరించిన కాలం చాలు, పాపం చేసిన కాలం చాలు, దురాశలు నెరవేర్చుకున్న కాలము ఇక చాలు. ఈ కాలము ప్రభు తట్టు తిరిగే కాలం. ఈ కాలము ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడే కాలం.